You are watching Cutie Shots and Vlogs. Welcome to my channel. Hi, hello friends. Welcome to Cutie Shots and Vlogs. ఇది టిఫా స్కాన్ రిపోర్ట్ అన్నమాట. ఈ టిఫా స్కాన్లో మనకి ఏ విధంగా రిజల్ట్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ లైవ్ ఫీటస్ నోటెడ్ ఇన్ సెఫాలిక్ ప్రజెంటేషన్ అని ఇచ్చారు. సో సెఫాలిక్ ప్రజెంటేషన్లో ఉంది, సింగిల్ ఫీటసే ఉంది అని దాని అర్థం అన్నమాట. స్పైన్ ఈజ్ రైట్ యాంటీరియర్ ఒబ్లిక్యూ ఉంది. ఇంకేంటంటే ప్లజెంటా అనేది పోస్టీరియర్లో ఉండి లోవర్ సెగ్మెంట్ ఉండి గ్రేడ్ 1 మెచ్యూరిటీలో ఉందన్నమాట. తర్వాత అంబ్లికల్ కార్డ్ ఏమో 3 వేజ్లుడ్గా ఉందన్నమాట. లిక్వర్ అడిక్విట్గా ఉంది. ఎంత ఉంది ఏఎఫ్ఐ అంటే గెస్టేషనల్ ఏజ్కి తగ్గట్టు సరిపోయేటంత ఉంది అని ఇచ్చారన్నమాట. ఉమ్మనీరు అనేది ఏఎఫ్ఐ 11.5 సెంటీమీటర్స్ ఉంది. ఇంకేమి ఇచ్చారు, ఫీటల్ కార్డియక్ యాక్టివిటీ అండ్ మూమెంట్స్ ఆర్ నార్మల్. అంటే గుండె బాగానే కొట్టుకుంటుంది, మూమెంట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయని ఇచ్చారన్నమాట. ఇంకా ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి మాకు 149 బీపీఎం వచ్చింది. ఇదేంటి టిఫా స్కాన్ అంటే 5th మంత్ స్కానింగ్లో అన్నమాట 149 బీపీఎం వచ్చింది. ఇంకా బయోమెట్రీ అంటే ఇన్ని వీక్స్కి ఇంత ఎంఎంలో ఇచ్చారు, మాకు ఎంఎంలో ఇచ్చారు. బీపీడీ 52 ఎంఎం ఉంది, హెచ్సి 197 ఎంఎం, ఏసీ 164 ఎంఎం, ఎఫ్ఎల్ 37 ఎంఎం ఉంది. అంటే ఇది ఎప్పుడు గెస్టేషనల్ 21 వీక్స్ 6 డేస్కి చేయించుకున్నాం అన్నమాట. అంటే దగ్గర దగ్గర 22 వీక్స్. ఇంకేంటి వెయిట్ వచ్చేసి 449 గ్రామ్స్ ఉంది, అంటే దగ్గర దగ్గర 500 గ్రామ్స్. సర్విక్స్ లెంత్ వచ్చేసి 3.2 సెంటీమీటర్స్ ఉంది. ఓఎస్ ఎప్పుడు క్లోజ్ ఉందని రిపోర్ట్లో ఇస్తారు. ఇంకా మెటర్నల్ డాప్లర్ రైట్ యూటిరన్ పిఐ -0.8, లెఫ్ట్ ఏమో -0.8. ఓకే. తర్వాత ఫీటల్ అనాటమీ వచ్చేసి ఫీటల్ అనాటమీ అంటే బాడీ పార్ట్స్ ఎట్లున్నాయి, నార్మల్గానే ఉన్నాయి, అన్నీ కనబడుతున్నాయా లేవా. ఈ టిఫా స్కాన్లో అన్ని బాడీ పార్ట్స్ అనేవి నోటీస్ చేస్తారన్నమాట. అన్ని బాడీ పార్ట్స్ తెలుస్తుంది. సో ఏంటంటే మనకి ఎన్టీ స్కాన్ అప్పుడు మన ఎవరు పేరెంట్స్ని అంటే అమ్మనో లేకపోతే మన హస్బెండ్నో లోపలికి తీసుకొచ్చి చూపిస్తారు. కాకపోతే ఈ టిఫా స్కాన్ అప్పుడు మాత్రము చూపించరు, ఎందుకంటే బాడీ పార్ట్స్ అనేవి క్లియర్గా కనబడతాయి, జెండర్ అనేది తెలిసిపోతుంది కాబట్టి చూపించారు అన్నమాట. ఇంకా అన్ని ఫీటల్ అనాటమీలో అయితే అన్నీ నార్మల్లోనే వచ్చినాయి. ఏది ఫీటల్ ఫేస్ కానీ, నాజల్ బోన్ కానీ, లేకపోతే ఫీటల్ 4 ఛాంబర్ అంటే హార్ట్ అపేర్ అంటే హార్ట్లో 4 గదులు ఉన్నాయా లేదా, లేకపోతే అన్ని బాడీ పార్ట్స్ అంటే యూరినరీ, బ్లాడరు, ఇంకా ఏంటి మొత్తం అన్ని పార్ట్స్ చెక్ చేస్తారన్నమాట. అంటే ఒక లిప్స్ దగ్గర నుండి కాలి ఒకటి వరకు అన్నీ చెక్ చేస్తారన్నమాట. అన్నీ నోటీస్ చేసి క్లియర్గా మెన్షన్ చేసి ఇందులో అనాటమీలో ఇస్తారన్నమాట. సో అన్నీ నార్మల్గానే వచ్చాయి మాకు, అన్నీ బాగానే ఉంది అని. ఇంకేంటి అంటే ఇంప్రెషన్ వచ్చేసి ఫైండింగ్ సజెస్ట్ సింగిల్ లైవ్ ఫీటస్ కరస్పాండింగ్ 21 to 20 వీక్స్ ఆఫ్ గెస్టేషన్, నార్మల్ టిఫా రిపోర్ట్ అని ఇచ్చారన్నమాట. ఇంకా వేరే ఇంకొక స్కాన్ వచ్చేసి 25 to 20 వీక్స్కి సజెస్ట్ చేశారు. సో మనకి హార్ట్ రేటుని బట్టి చెప్తారు కదా బాయా గల్లా అనేది. సో నేను దీంట్లో ఈ టిఫా స్కాన్ రిపోర్ట్లో ఏం చెప్పట్లేదు, బాయా గల్లా అనేది మీరు గెట్ చేసి చెప్పండి, బాయా ఆర్ గర్ల్ బేబీయా అని. హార్ట్ బీట్ని బట్టి లేకపోతే మీకు ఇంకేమైనా తెలిసి ఉంటాయి కదా, దాన్ని బట్టి కామెంట్ చేయండి. ఇంకా స్కానింగ్ రిపోర్ట్ చూసినట్టయితే స్కానింగ్లో మాకు 4 పేజెస్ ఇచ్చారు. ఈ ఫస్ట్ పేజీలో అయితే ఈ విధంగా వచ్చింది అన్నమాట. ఈ స్కానింగ్ పేపర్స్లో అయితే మాకేం అర్థం కాలేదు, కొన్ని స్పైన్, హ్యాండ్ అది ఇది అర్థమైంది కానీ ఇంకా జెండర్ అనేది ఏం అర్థం కాలేదు మాకైతే. సో పిక్చర్స్ అనేవి ఈ విధంగా ఇచ్చారన్నమాట, స్కానింగ్ పిక్చర్స్. మనకి రిపోర్ట్స్లో చూసి కూడా ఏం అర్థం కాదు జెండర్ రివీల్ అనేది.
సో ఫారెన్ కంట్రీస్లో అయితే జెండర్ రివీల్ అనేది చేస్తారు. కాకపోతే మన ఇండియాలో ఇంకా లేదు. ముందర మన ఇండియాలో కూడా జెండర్ రివీల్ అనేది వస్తుందేమో చూడాలి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేంటంటే మీకు ఏమైనా స్కానింగ్ రిపోర్ట్స్ ఏమైనా అర్థమైతే బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ అని కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? వీడియోలు ఇంకా కంటిన్యూ అవుతాయి. వీడియోస్ కంటిన్యూస్గా చేస్తాము. థ్యాంక్ యూ.